ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి శివారికి వెళ్ళడానికి దాదాపు 15-3 వారాలు లేట్ అవుతుంది. దాంతో ఆలస్యంగా నాటుతూ ఉంటుంది సార్. అది కనుక ముందు మనం జూన్ మంత్ వరకు నెక్స్ట్ ఇవ్వగలిగితే సార్ వెళ్ళి సరిపోతుంది. అలాగే దాడవ కూడా ముందు వేసుకుంటారు. క్వాలిటీ తక్కువ రోజులు చేశారు సార్. ఒక్క నిమిషం బాబు, ఈ బాబు ఈ కుర్రాడు పడిపోని దాన్ని 150 రోజుల కాల పరిమితి దోమ తట్టుకుంటూ ఎండాకు తట్టుకుంటూ గింజ రాళ్ళ 3 రోజులు ఒకసారి దీన్నే సన్నం ఇది ఇంకా సన్నబడుతుంది. కొత్త వెరైటీ సార్. ఒక్క నిమిషం ఈ బాబు కూడా వేసాడు సార్. అటు సార్ ఇది ఏంటంటే సార్ దీనివల్ల మనకి అడ్వాంటేజ్ కాలం ముందు ప్రాబ్లం అయిపోతుంది. మే నెలలో వర్షాలు నేను కష్టపడతాం. మనం వేసిన దానికి ఫలితం రావాలంటే తినేవాడు తినకపోతే ఇప్పటికే వరి ధాన్యమే తగ్గిపోతా పెట్టుకోవాలి. నేను రాయలసీమలో మెట్ట ప్రాంతాలంతా వేరే పంటకి వెళ్ళిపోతుంది. మీకు వేరే మార్గం ఇక్కడైతే ఒక సమస్య ఉంది సార్. సెంట్రల్ కాలం ప్రాబ్లం ఉన్నాయి. పండదండి ఇక్కడ మేరకని పండుతుంది. పండదండి ఇక్కడ సన్న రకం పండదండి. లోతట్టు ప్రాంతాల్లో పల్లాల్లో ఒక్క నిమిషం సన్న రకాలు సన్నరకాలకి ప్రయత్నం గట్టిగా చేస్తాం. కలిసి ప్రజలు తినేరండి. నేను ఎన్ని కొట్టుకున్నా, మీరు నన్ను ఎన్ని తిట్టినా మార్కెట్ లేక అనుకోవద్దు. అనుకోనండి. నువ్వు కూడా రైస్ తినకూడదు, నేను కూడా. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ షుగర్ ఉంది. షుగర్ అనేది గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్. ఏ రోగం రావాలన్నా షుగర్ ఉండే వాళ్ళకి అన్నీ వస్తాయి. సార్ ఒకసారి నువ్వు అలాగే స్వామి స్వామి సార్ ఒక్క నిమిషం పట్టుకుంటే ముందు సార్ ఒక్క నిమిషం సార్. మనకి మేజర్ ప్రాబ్లం అటలేనన్నా సైడ్ మేజర్ ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళు పాటు పోయాలంటే ఈ నీరు తొందరగా తీయదు సార్. అందుకేనంటే ఇప్పుడు ఇలాంటి ముందు వచ్చినాయి అనుకోండి సార్, ఇలా హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం సార్. అందుకే కొంచెం దీర్ఘకాలిక రకాలు వేసినట్టు కొంచెం కాలం ముందు వేస్తే దీర్ఘకాలిక తుఫాన్లన్నీ దాటుతూ వచ్చేస్తాయి సార్. చిన్న అడ్డీలు కనబడదు. వరికి ఆల్టర్నేటివ్ గా కూడా మత్స్య సంపద కూలిపోవని ఎవరైతే అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం అయిపోతుంది మరి. చదువు మానే మేజర్ డ్రైన్ సార్. డ్రైనేజీ దాన్ని చేయగలిగితే సార్ కొంచెం సైడ్కి సార్ అటు వెళ్ళండి సార్. అటు వెళ్ళినా సైడ్కి వెళ్ళండి సార్. ఒక్క నిమిషం సార్. సార్ 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 ఇది ఎఫెక్ట్ అయినటువంటి పనులు దుబ్బులు సార్. ఈ రైతు ఉండిపోవడం వల్ల ఇప్పుడు వాటర్ ఆగేదంతా మీ ఏదో ఇంజిన్ పెట్టి వాటర్ తోడేమనుకోండి మొత్తం పడిపోతాయి. పడిపోయి మొత్తం అంతా కులిపోతుంది. ఇలా ఉన్నాయి మొత్తం కులిపోతారు. ఏం డ్రైన్ ఆగలేదు సార్. డ్రైన్ అనేది అసలు